హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగే అనమాట. అండ్ ఈరోజు వీడియో మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది. మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ని ఏమాత్రం డిస్కరేజ్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేస్తాను మన వీడియోని. కాకపోతే చిన్న రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ చాలామంది ఫీలింగ్స్ దాచుకొని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు ఎవరినైనా. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. చాలామంది అంటే ఐ థింక్ చాలామంది అంటే టోటల్గా 100% కాదు, కానీ బట్ కొంతమంది 50% గాయస్ ఏమనుకుంటూ ఉంటారు అంటే, సో వాళ్ళకి ఒక పర్సన్ని చూసినప్పుడు చాలా ఇష్టం కలుగుతుంది. సో వాళ్ళని ఇష్టపడతారు, లవ్ చేస్తారు, లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి అనే డ్రీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ కానీ ఇవన్నీ వాళ్ళతో చెప్పరు అనమాట. ఎందుకు చెప్పరు అంటే, ఫస్ట్ ఒక రీజన్ ఏంటి అంటే భయం. సో ఐ థింక్ మేబీ ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్గా ఉన్నట్లయితే కూడా చాలామంది అంటే కొద్ది రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ కాస్త ఇంకొంచెం మంచిగా బిల్డ్ అయిపోయి ఒక ట్రస్ట్ సంపాదించుకొని కొంచెం లవ్ అట్లాంటి ఫీలింగ్ కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. బట్ కానీ అది చెప్పాలంటే భయపడతారు అనమాట. సో చెప్తే అసలు ఏమవుతుందో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో, వాళ్ళు వెంటనే స్పాట్లో నో చెప్పేస్తే, లేదా ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఉన్నా కూడాను ఉన్న ఫ్రెండ్షిప్ కూడా గోవింద అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటారనమాట. బట్ ఈ భయం వల్ల చాలామందికి ఒక జెన్యూన్, ఒక ప్యూర్ లవ్ మనసులో ఉన్నా కూడాను అది హానెస్ట్‌గా బయటికి చెప్పలేకపోతున్నారు అనమాట. ఆ తర్వాత పార్ట్నర్‌ని మిస్ అయిపోయామని, నేను ఆ రోజు అంత డేర్ చేసుంటే నా పార్ట్నర్ నాతోనే ఉండేవాళ్ళు కదా! సో నేను ఎందుకంత భయం వల్ల ఆగిపోవాల్సొచ్చింది, లేదంటే నేను హ్యాపీగా ఉండేది కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది మీ పర్సన్‌ని మీరు మిస్ అయిన తర్వాత అనమాట. అంటే మేబీ ఇంకొంతమంది థాట్స్ ఎలా ఉంటాయంటే, ఐ థింక్ ఆల్రెడీ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్, ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్, ఐ థింక్ ఎవరైనా ఉన్నట్లయితే మళ్ళీ ఏమవుతుంది, నేను సైడ్ అయిపోవాల్సొస్తుందేమో, సో నన్ను యాక్సెప్ట్ చెయ్యరేమో అనే ఒక ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉండిపోతారు అంటే, ఏదో జరిగిపోతుంది అంటే పాజిటివ్‌గా అసలు థింక్ చేయరు వీళ్ళు. అంటే ఏమో ఏం జరిగిద్దో ఏమో అనే భయంతోనో అక్కడే ఆగిపోతూ ఉంటారు అనమాట. అండ్ దాంతో పాటుగా వాళ్ళకేదన్నా ఒక బాధ కలిగిందని తెలిసినా వీళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ నిద్ర మానుకొని వాళ్ళు ఎప్పుడెప్పుడు కనిపిస్తారా, ఎప్పుడెప్పుడు వాళ్ళు చూస్తూ ఉండిపోదామా అనే ఫీలింగ్‌లో కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే మాట్లాడటానికి కూడా వాళ్ళు డేర్ చేయరు. బట్ వాళ్ళు కనిపిస్తే చాలు, ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకేదో రెక్కలొచ్చి ఎగరమన్నట్టు అనిపిస్తదనమాట. అంత హ్యాపీగా వస్తుంది వాళ్ళకి. ఐ థింక్ చాలా ప్యూర్ లవ్‌లో అలానే అనిపిస్తుంది. తప్పేం కాదు అది. ఇష్టమైన పర్సన్ చూడాలి అని, మాట్లాడాలని ఒక తపన అనేది ఉంటుంది. బట్ కొంతమంది చూడటం దగ్గర ఆగిపోతూ ఉంటారనమాట. ఇంక అంతకు మించి డేర్ చేయలేరు కొంతమంది. ఐ థింక్ ఎక్కడ వాళ్ళు నో చెప్పేస్తారో అనే ఒక ఫీల్‌తో చాలామంది ఆ ఫీలింగ్స్ అన్నీ లోపల పెట్టుకొని నరకం చూస్తున్నారు కొంతమంది. నిజంగా అది చాలా బాధాకరం. ఓపెన్‌గా మాట్లాడుకుంటే మన ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే ఏది అవ్వదు. నిజంగా చెప్తున్నాను. మీరేంటి అసలు, మీ మనసులో బాధ ఏంటి? మీరు నిజంగా ఇష్టపడుతున్నారా? మీ ఫీలింగ్స్ ఏంటి అనేవి అది మీ దగ్గరే స్టాప్ చేసుకొని మీలో మీరే బాధపడిపోతూ, మీలో మీరే కుమిలిపోతూ ఉంటే ఆపోజిట్ పర్సన్‌కి అది అర్థం కాదు. సో నేనొక్కటే చెప్తున్నాను గాయ్స్, మీరు ఎవరినైనా సరే నిజంగా ఇష్టపడితే జీవితాంతం తనతో నేను ఉండాలి అని ఫిక్స్ అయిపోతే మాత్రం ధైర్యం చేసి చెప్పండి. మీ ఇష్టాన్ని ఎక్స్‌ప్రెస్ చెయ్యండి, వాళ్ళతో మాట్లాడండి, డైరెక్ట్‌గా మాట్లాడండి. చాలామంది థర్డ్ పర్సన్‌ని ఎంటర్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ భయం వల్ల ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్‌ని అంటే ఇంకొకరి ఛాన్స్ ఐ థింక్ తీసుకొని, వాళ్ళ సజెషన్ తీసుకొని, సో నేను చెప్పలేకపోతున్నాను, సో నువ్వు ఇలా చెప్పు, అలా చెప్పు అని వేరే పర్సన్‌ని ఎంటర్ చేస్తూ ఉంటారు. గైస్ అలా అస్సలు చెయ్యొద్దు అనమాట. ఈ రిలేషన్‌షిప్ మీది అనమాట. సో మీకోసం తను, తన కోసం మీరు అనుకుంటున్నారు. జీవితాంతం కలిసి బతకాలి అనుకుంటున్నారు కాబట్టి వేరే పర్సన్‌ని ఎంటర్ చెయ్యొద్దు అసలు. అది తప్పైనా, ఒప్పైనా సరే మీరే డీల్ చేసుకోండి అది. ఇంక ఎవరి చేతికి అది అప్పగించమాకండి. అండ్ ఇక్కడ కూడా మీరంతా ప్యూర్ అండ్ జెన్యూనిటీగా ఉంటే మాత్రం ఒకటే చెప్తున్నాను, డైరెక్ట్‌గా మాట్లాడేసేయండి. మీ ఫీలింగ్స్ చెప్పేసేయండి వాళ్ళకి. చెప్పడం వల్ల ఫస్ట్ మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పేసిన తర్వాత మీ మీ మనసుకి చాలా రిలాక్స్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పేసాను, ఏమన్నా అవ్వనివ్వు, నేను అనుకున్నది మాట్లాడేశాను అనే ఒక హ్యాపీ ఫీలింగ్ అది మాటల్లో మనం చెప్పలేము అనమాట. చెప్పండి. అండ్ ఎందుకు నెగెటివ్ అయిపోతుంది వాళ్ళు, తర్వాత ఏమవుతుంది అంటే, మీరు ఈ గాయ్స్ మీది ట్రూ లవ్ అయితే ఖచ్చితంగా లేట్ చేయమాకండి. మీరు లేట్ చేసుకుంటూ వెళ్లారంటే ఏమో తర్వాత మనం చెప్పలేము అనమాట. అవతల పర్సన్‌కి వేరే వాళ్ళతో కనెక్షన్ ఏర్పడొచ్చు, లేకపోతే వాళ్ళు వేరే చాయిస్‌కి వెళ్ళొచ్చు, సంథింగ్ అనమాట.
మీరు చెప్పకుండా మీ మనసులో దాచుకుంటే వాళ్ళేం వచ్చి మీ దగ్గరికి రారు. అంటే ఎలా చెప్పాలంటే మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనం ఓపెన్ అప్ అయ్యి వాళ్ళతో చెప్పాలి అనమాట. చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఐ థింక్ వాళ్ళు చూస్తారు. మీతో రిలేషన్‌షిప్ బావుంది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఇష్టం ఉంటే ఒప్పుకుంటారు కూడా అనమాట. మేబీ మీరు లేట్ చేసి చెప్పొచ్చులే ఇప్పుడు భయమేస్తుంది. కొంచెం టైం తీసుకుందాం అనుకున్నారు అనుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఇంకెక్కడో టైం తీసుకుంటారు. ఆ తర్వాత మీరు బాధపడాల్సొస్తుంది అనమాట. సో, అందుకే చెప్తున్నాను. అండ్ జెన్యూన్ అయితే మాత్రం అస్సలు లేట్ చేయమాకండి. వెంటనే ఎంత వీలైతే అంత ఎర్లీగా మీ ఇష్టాన్ని వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చెయ్యండి. డెఫినెట్‌లీ పాజిటివ్‌గా ఆలోచించండి. ఎందుకు ప్రతి ఒక్కరు నెగెటివ్‌గా నో అంటారేమో, కాదంటారేమో, అసలు వద్దంటారేమో, ఈ ఆలోచనల దగ్గరే ఆగిపోతున్నారు. బట్ అలా ఆగిపోమాకండి. ఎందుకంటే మనం హానెస్ట్‌గా ఏదైనా చేస్తున్నప్పుడు మనం అంటే ఒక నిజాయితీ మనలో ఉన్నప్పుడు దానికి పాజిటివ్‌గానే రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. నెగెటివ్ రాదు అనమాట. మనం నెగెటివ్ థాట్స్ పెట్టుకొని వెళ్ళామనుకోండి అక్కడ నెగెటివే ఎదురవుతుంది. సో గైస్ ఇది నేను చెప్పాలి అనుకుంటున్నాను. మీకు నిజంగా ఎవరిపైనైనా ఒక గుడ్ ఫీల్ అనేది ఉన్నట్లయితే దాన్ని ఏమాత్రం డిలే చేసుకోకుండా వెంటనే వాళ్ళతో మాట్లాడండి. ఓపెన్ అప్ అవ్వండి. మీలో ఫీలింగ్స్ పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు చాలామంది. ఫ్రెండ్స్‌తో జస్ట్ షేర్ చేసుకుంటారు. అరే నాకు వాళ్ళంటే ఇష్టం బట్ చెప్పాలంటే భయమేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినాలనిపించట్లేదు, నిద్రపోవాలనిపించట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వాలనిపించట్లేదు. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కామన్‌గా రెగ్యులర్‌గా కొంతమంది విషయాలు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. బట్ మీరలా చెప్తే ఏం పని అవ్వదు అక్కడ. వాళ్ళేం చేయలేరు అనమాట. జస్ట్ ఏదో ఒక 2 మాటలు చెప్తారు అంతే. అరే ఎందుకు బాధపడుతున్నావు అంటారు. లేకపోతే లేదా వదిలేసేయి అంటారు. లేదా పోయి చెప్పు. ఏదో అంటారనే డెసిషన్ తీసుకోవాల్సింది మీరు కదా! నెక్స్ట్ స్టెప్ వేయాల్సింది మీరు కదా! సో, మీరు ఆలోచించండి ఫస్ట్. సో, ఒకరిని మనం ట్రస్ట్ చేసి ఒక ఇష్టం అనేది వచ్చిన తర్వాత బ్లైండ్‌గా వెళ్ళిపోండి ఇంకా. సో, అంతా పాజిటివే జరుగుతుంది. నెగెటివ్ ఏం జరగదు. గుడ్ రిలేషన్‌షిప్ ఎప్పుడు గుడ్‌గానే ఉంటుంది అనమాట. నెగెటివ్ థాట్స్‌తో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే అది మాత్రం అవ్వదు. నేను ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇదనమాట. ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని సీక్రెట్‌గా ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నట్లయితే అది ఎక్కువ రోజులైతే మీరు మెయింటైన్ చేయమాకండి. వీలైనంత త్వరగా ఎర్లీగా చెప్పేస్తే బెటర్ అనమాట. సో, ఇది అండ్ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చలేదా? కామెంట్ చేయండి. యూజ్ అయిందా లేదా అనేది కూడా చెప్పండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ దాంతో పాటుగా ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని కూడా కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. అండ్ మీ ఫర్దర్‌గా ఎలాంటి క్వెషన్స్ ఏమన్నా అడగాలన్నా అడగొచ్చు. అండ్ దాంతో పాటుగా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.